రవి నమస్తే సార్. నమస్తే వర్మ సార్, అసభ్య వ్యాఖ్యలు రచ్చ, మీడియా ముందు నిరసనలు, ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసు, మాజీ మంత్రుల మీద కూడా ఒక పెద్ద రచ్చ కింద మారుతున్న నేపథ్యం. నిన్న మనం మాట్లాడడం వాస్తవంగా చాలా అసభ్యమైంది. మహిళల గురించి ఇలా ఎందుకు మాట్లాడతారు అని ఇవన్నీ. దాంతో ఇక అప్పటికి మామూలు మీడియా పరిధాటి రాజకీయమైన యుద్ధ స్వరూపం తీసుకుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ పత్రిక మీద తీవ్రంగా వాళ్ళు విరుచుకు పడిపోయారు. ఇంకా వాళ్ళు కూడా ఈరోజు ఒక సమాధానం రాశారు. పక్కదో పట్టిస్తున్న అసలు ఇది డైవర్షన్, ఎవరి డైవర్షన్, వాళ్ళ డైవర్షన్, వీళ్ళ డైవర్షన్ అనేది ఎట్లా ఉన్నా డైవర్షన్ కోసం ఇది అన్నారు. మాట్లాడి చివరకు మేము నిరసన తెలపబోతున్నాము దీని మీద అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. సో బహుశా రాష్ట్రం విడిపోయాక వైసీపీకి లేదా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక అంశం మీద అంతమంది శాసనసభ్యులు లేకపోతే మాజీ మంత్రులు వచ్చి నిరసన తెలపడం బహుశా ఇదే మొదటిసారి అయినవచ్చు. ఈరోజు వాళ్ళ ఏబిఎన్ కార్యాలయం ముందు వీళ్ళంతా వెళ్ళి నిరసన తెలపటము, దానికి ముందు నినాదాలు, డౌన్లోడ్లు ఇవన్నీ అయ్యాయి. ఇదన్నీ అవుతుండగానే పోలీసులు వచ్చారు. సో మామూలుగానే తప్పులు ఉంటే చెప్పాలి, కానీ మీడియా దగ్గర నిరసనలు ఇవన్నీ చేయకూడదు, మీడియా మీద ఒత్తిడి పెట్టకూడదు అనేది ఒక అభిప్రాయం ఒకటి ఉంది. మేము నిరసన శాంతియుతంగా తెలుపుతున్నాం. శాంతియుతమైన అశాంతి కావాల్సినంత ఇక్కడ వచ్చింది. ఆ తర్వాత పోలీసులు బాగా రంగప్రవేశం చేశారు. ఇక్కడ ఇంకొక చిన్న సమస్య ఏమంటే, సమస్య ఆంధ్రప్రదేశ్ జరుగుతుందేమో తెలంగాణలో. బట్ తెలంగాణ పోలీసులను ఇక్కడ పోలీసులు వాళ్ళ పట్ల ఎలా ఉండాలన్నది కూడా ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఇది ఇప్పుడు ఉదాహరణకి హరీష్ రావు ఎక్కడో రోడ్డు మీద ధర్నా చేశారు, ఆయన పట్ల వేరే ఉంటుంది. తెలంగాణ పోలీసులకు అది సమస్య కాదు. సో ఇక్కడ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ దాని ముందు వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక పోలీసు నెట్టాడు తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యేను నెట్టాడు. సో ఎమ్మెల్యే పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పి ఒక నిరసన. రెండవది మాజీ మంత్రులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ పట్ల కూడా ఏమాత్రం చేయలేదు, మేము శాంతియుతంగా ఉంటేనే. మొత్తం మీద వేడి దీని మీద బాగా పెరిగింది. సో అవన్నీ అవాంఛనీయమైనటువంటి విషయాలు. ఒకటేమో మీడియా జాగ్రత్తగా ఉండటం ఒకటైతే, మీడియా దాన్ని రాజకీయంగా దాదాపు రాజకీయ పార్టీలు యుద్ధం చేసినట్టుగా చేసే పరిస్థితి రావటం అన్నది నేను తరచూ చెప్తున్నట్టుగా అసహనము, ఏదో ఒక విధంగా గుణపాఠం చెప్పాలి, ఇది చూపించాలి అనే ఒక ధోరణి ఒకరినొకరు చేసుకునేది పెరుగుతూ ఉంది. బహుశా కేసులు పెట్టుకోవడాలు ఇవన్నీ కూడా ఇది ఇంకా దారి తీయచ్చు. పోలీసులకు కూడా ఇది కత్తి మీద సాములు అంటే ఏం చేయాలన్నా కానీ వాళ్ళకు ఆ సమస్య వస్తుంది. రెండవది తెలంగాణ ముఖ్యమంత్రికి వాళ్ళకు ఉన్న సంబంధాలు, ఇట్లాంటి చర్చలు కూడా కొన్ని ప్రజల దృష్టిలో, పార్టీల దృష్టిలో ఉంటాయి కదా, పోలీసుల దృష్టిలో కూడా ఉంటాయి కదా. కాబట్టి ఇదిగో బహుశా ఇది ఒక కొత్త ఇది అనుకోవాలి. అంటే ఇప్పటివరకు ఉన్న రాజకీయ యుద్ధాలు కాస్త కొంచెం మీడియా యుద్ధాలుగా కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని తొందరగా పరిష్కారం చేసుకోవటము, దీనిగా పెరగనీయకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మీడియాకు పార్టీలకు మధ్యలో అయితే అవి మళ్ళీ వాళ్ళ మీడియా దగ్గరికి వెళ్ళటం, ఎందుకంటే వాళ్ళకి సొంత మీడియా ఒకటి ఉంది కాబట్టి అది మంచిది కాదు. మూడవది, ఈ మధ్యలో మహిళలు వాళ్ళ గౌరవము పదే ఒక ఆయన ఉన్నాడు విదేశాల్లో, ఘోరమైన వీడియో ఒకటి చేశాడు. అసలు చనిపోయిన మహిళ పేరు వాళ్ళతో ఆమెను కూడా ప్రస్తావించి, అందరికంటే ముందు ఈ టాపిక్ ఇది సరికాదు అని, పేర్ల కంటే పద్ధతి మంచిది కాదని చెప్పిన వాడిని నేనే వాస్తవానికి. కానీ ఆ తర్వాత ఇదంతా చూస్తుంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితికి మన రాజకీయాలు, మీడియా పోగట్లు దారితీస్తున్నాయని. ఆ సోషల్ మీడియా వీడియో కనుక చూస్తే అసలు భరించలేని భాష, ఇలా కూడా మాట్లాడవచ్చా అని. మీరు పొరపాటు అయితే కంప్లైంట్ పెట్టండి, ఈవెన్ రిపోర్ట్ చేయొచ్చు, ఇప్పుడు దాని మీద రిపోర్ట్ చేయొచ్చు. దాని బదులు అంతకంతకు కూడా టార్గెట్ అవుతుంది మటుకు మహిళలు, టార్గెట్ అవుతుంది మటుకు భార్యలు, తల్లి, చెల్లి, పిల్లలు. ఎందుకు వస్తారు సార్ రాజకీయాల్లోకి పదే అసలు ఈ మాటలు ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. ఈ విధానం తప్పు, ఆ విధానం తప్పు అనే బదులు. కాబట్టి ఇది ఎక్కడో దారి తప్పిపోతుంది. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు, అనుమతించదగింది కూడా కాదు. తప్పకుండా ఒక మాట జారిన వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అలాగే ఇటు వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఇంకెక్కడికెక్కడికో తీసిపోయి వీళ్ళకి సంబంధించిన విషయాలు. నిన్న దాదాపు వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది వరుసగా దీని మీద మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ చిట్టా తీస్తారు. మీరు అప్పుడు అలా అన్నారు,
ఇప్పుడు ఇలా అన్నారని, ఇవన్నీ కూడా అసలు సమస్యల నుంచి పక్కకు పట్టించి అసలు అమరావతి అనేది ఎక్కడికి పోయింది? ఇప్పుడు అమరావతిని వదిలేసి ఆడవాళ్ళ మీద లేకపోతే మీడియా మీద ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఒక పెద్ద వ్యూహాత్మకంగా ఓ పెద్ద ఎత్తుగడలాగా కనిపిస్తుంది. అస్సలు దృష్టి మళ్ళించే ఒక ఎత్తుగడ, ఒక డైవర్షన్ టాక్టిక్స్. ఇందులో ఎవరేం తక్కువ తినలేదు. ఇలా చేయడం వల్ల ఇలా అవుతుందని వీళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసు. పెంచుతున్నారనమాట అసలు అంశాల నుంచి. ఎన్ని బెలూన్లు ఎగరేశారు వర్మ. ఇప్పుడు ఒకసారి మనం వెనక కంటిన్యూస్గా డిబేట్స్లో ఉన్న వాళ్ళం కనుక గుర్తు చేసుకుంటే ఇదే అయిపోయింది, అదే అయిపోయింది, వారెస్ట్, ఈ ఒక 2 రోజులు లడ్డు, ఇంకో 2 రోజులు, ఏ పూట 24/7 అంటే మనం ఏదో మీడియాలో ఏ రోజు టాపిక్స్ అవి ప్రజలు వీక్షకులు చూస్తే రాజకీయ పార్టీల పరిస్థితి అలా తయారైంది. ఏ పూటకు ఆ పూట ఒక బెలూను. ముందు దాని మీద ఏం చేయాలి? ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయొచ్చు. అవును, విమర్శలు చేస్తారు, విమర్శలు కూడా చేయొచ్చు. వాళ్ళకు మీడియా ఉంది కాబట్టి వాటిలో ఖండించవచ్చు. అలాగే వీళ్ళు కూడా ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే ఒకరి మీద ఒకరు బస్తీ మీద సవాలన్న పద్ధతిలో